వెల్కమ్ టు రివ్యూ అడ్డా. సో టుడే బీబీ జోడీ సీజన్ 2 ఎపిసోడ్ వచ్చేసిందండి. సో ఈ రోజు డైరెక్టర్ స్పెషల్ రౌండ్. సో ఈచ్ డైరెక్టర్కి స్పెషల్ సాంగ్స్ అంటే పర్ఫామ్ చేశారు మన జోడీస్. ఫస్ట్ జోడీ వచ్చేసి శ్రీ సత్య అండ్ అర్జున్ పర్ఫామ్ చేశారండి. ఒక్క లెవెల్లో ఆర్జీవి సాంగ్స్ వీళ్ళు పర్ఫామ్ చేశారు. శ్రీ సత్య పోస్చర్స్ అయితే ఇంకా అంత అద్భుతంగా ఉన్నాయి, అసలు మనం వర్ణించడానికి కూడా లేదు. శేఖర్ మాస్టర్ అన్నారు హీరోయిన్ మెటీరియల్ అని, తను నిజంగా హీరోయిన్ మెటీరియలే, బట్ తను హీరోయిన్ ఇంకా అవ్వలేకపోయింది. ఆల్ ది బెస్ట్ టు హర్ టు గెట్ దట్ రోల్స్. అండ్ కమింగ్ టు అమెరికా, అసలు నైనిక మాత్రం తన డ్యాన్స్, తన బాడీలో స్వింగ్స్ ఉన్నట్లు అనిపించిందండి. అసలు అంత బాగా డ్యాన్స్ చేసింది పుష్ప అండ్ వేరే సాంగ్స్కి. అండ్ నెక్స్ట్ శ్రీజ అండ్ చైతు నాకు కొంచెం దీంట్లో కామెడీ అంటే కామెడీ చూసేది శ్రీజ, కానీ మేబీ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఇన్ నెక్స్ట్ సాంగ్స్, ఐ హోప్. అండ్ కమింగ్ టు పాతు, వీళ్ళ డ్యాన్స్ స్టైల్ చాలా బాగా నచ్చింది నాకైతే. వాళ్ళ కాస్ట్యూమ్ కానీ వాళ్ళ కొరియోగ్రఫీ కానీ అసలు చాలా బాగుంది. అంటే ఒక సాంగ్ ఇప్పుడు బొమ్మరిల్లు సాంగ్ ఉంది కదా, బొమ్మని గీస్తే నీలా ఉంది అని చాలా స్లో సాంగ్ ఉంటుంది, చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఆ సాంగ్ బాగా నచ్చింది నాకు. సో ఇలా అలానే వీళ్ళు కూడా చేసినట్టు అనిపించింది. అసలు కాస్ట్యూమ్ కలర్ అయితే అసలు చాలా బాగా సెలెక్ట్ చేశారు. అండ్ కమింగ్ టు సన్నా పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ అండి. వీళ్ళు నైనిక అండ్ అమర్దీప్ పర్ఫార్మెన్స్కి పోటీ ఇవ్వబోతున్నారని అనుకుంటున్నారు జడ్జెస్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పావని క్విట్ చేయబోతుంది. దానివల్ల సాయి కూడా క్విట్ చేయాలా లేదా, పావనికి రీప్లేస్మెంట్ వస్తారా లేదా అనేది చూడాలి. కామెంట్ చేయండి. కానీ అందరూ ఏం చెప్తున్నారంటే తనూజ రీప్లేస్ చేస్తుంది పావని అని చెప్తున్నారు. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఒకవేళ మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్. అండ్ కమింగ్ టు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ శ్రీజ మాత్రం ఓన్లీ 5 పాయింట్స్ ఇచ్చింది, మిగతా వాళ్ళందరూ 6.5 పాయింట్స్ ఇచ్చారు రివానికి. బట్ తను 5 పాయింట్స్ ఇచ్చి ప్రతి సాంగ్లో సేమ్ ఉంటుంది, సేమ్ రొమాన్సే ఉంది, ఇంకేం లేదు అన్నట్లు మాట్లాడుతుంది. తను ఏదో బిగ్ బాస్లో నామినేషన్ అన్నట్లు పాయింట్ టు పాయింట్ ఆపోజిట్ వాళ్ళతో డిస్కషన్ తప్ప తన పాయింట్లో ఎక్కడా నాకు రీజన్ కనిపించలేదు. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. తను నాన్ డాన్సింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది కాబట్టి మనం అర్థం చేసుకుంటున్నాం